ప్రధాన్ పైన పీఠముడి. సో కేంద్రం అటు సీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ. సో 24 గంటల్లో ఏ విషయమో చెప్తామో అంటూ కూడా కేంద్రం తరపున వార్త వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇక నీట్ ప్రశ్నాపత్రం లీక్తో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఏదైతే ఉందో ప్రస్తుతం అది అయోమయంలో పడినట్టు కూడా తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం అలాగే సీజేపీ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నిన్న జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయి ఇక ఏవి తేల్చకుండా ఇవాల్టికి ఆ చర్చల్ని వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. సో అదే ఉత్కంఠం కూడా నెలకొంది. ప్రస్తుతం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా పీఠముడి పడినట్టు కూడా తెలుస్తుంది. సో మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వం సుముఖత ఏమీ వ్యక్తం చేయకుండా 24 గంటల సమయం కోరినట్టు కూడా తెలుస్తుంది ఇక సీజేపీతో. ఇక ఇవాళ మధ్యాహ్నం ఏ విషయమో చెబుతాను అంటూ కూడా వాయిదా వేసింది. ఇక మరోవైపు ప్రధానమంత్రి మోదీ హామీ మేరకు ప్రభుత్వం లీకేజీల నివారణ చర్యల్ని వేగవంతం చేసింది. ఇక కొత్త ముసాయిదా బిల్లు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏలో 47 మంది సిబ్బందికి ఉద్వాసన పలకటం, అలాగే ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా మరో 10 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ చూసుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యబోరంటూ కూడా ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, 10 కోట్ల జరిమానా, 3 నెలల్లో తీర్పు. సో ఇక రాబోయే రోజుల్లో పేపర్ లీకేజీలకు సంబంధించి ఒక కొత్త బిల్లును కూడా తీసుకొచ్చింది కేంద్రం. సో దీన్ని కేంద్ర కేబినెట్లో కూడా దీనికి ఆమోదం తెలపడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారికి 10 కోట్ల వరకు గరిష్ట జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు శిక్ష విధించేందుకు వీలు కల్పించే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తాజా బిల్లు కనీస జైలు శిక్షను 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచడంతో పాటు 10 కోట్ల జరిమానా, పేపర్ లీకేజ్కి బాధ్యులైన సంస్థల ఆస్తుల జప్తు కూడా జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే సమీక్షలో సీఎం నిర్వహించిన సమీక్షలో పని ప్రదేశాలకు సమీపంలోనే ప్లాట్లు. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సీఎం సమీక్ష నిర్వహించారు. అలాగే మంత్రుల బృందం అటు అధికారులతో. సో దీనికి సంబంధించిన సమీక్ష ఏదైతే ఉందో ఇందులో చేసిన కొన్ని చర్చలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తుతాయి. సో వీటితో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం కూడా ఉంది అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. ఇక ఈ మేరకు పని ప్రదేశాలకు దగ్గరగా జనావాసాల పరిధిలోని క్యూర్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించేలా చూడాలని, దీనివల్ల నిరుపేదల జీవనోపాధి కోల్పోకుండా ఉంటారు అంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. ఇక బోధి పెవిలియన్లో క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై మంత్రులు అలాగే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలి అంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక మాదక ద్రవ్యాల నియంత్రణకు అవసరమైతే కొత్త చట్టం తీసుకురండి, రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం హైడ్రాకి సంబంధించిన కేసు హైకోర్టులో తీవ్ర స్థాయిలో ఉత్కంఠను రేపుతున్న విషయం మనం ప్రతిరోజు అప్డేట్ ద్వారా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజా అప్డేట్ ఇక్కడ చూసుకుంటే హైడ్రా కమిషనర్ తీరు మారలేదు. సో మరొకసారి హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సో ఒకే అంశానికి సంబంధించి 3 కోర్టు అధికరణ పిటిషన్లు దాఖలైనా సరే హైడ్రా కమిషన్ రంగనాథ్ తీరు మారలేదు అంటూ కూడా హైకోర్టు మరొకసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారి దాఖలు చేసిన అఫిడవిట్లో కనీసం క్షమాపణ కోరకపోవడం అనేది ఆయన మొండి వైఖరిని వెల్లడిస్తోంది అంటూ కూడా హైకోర్టు ఆరోపించింది. ఇంకా ఆయన ఇంతటి అహంకార ధోరణితో ఉన్నారు. ఒకవేళ ఆయనపై చర్యలను ఉపేక్షిస్తే చట్టం ముందు అందరూ సమానం అనే సూత్రం కనుమరుగవుతుంది. న్యాయస్థానం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడమే కాకుండా కోర్టు ఉత్తర్వులు అపహాస్యం అవుతాయి అంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడింది హైకోర్టు. ఇక భూ వివాదంలో మళ్లీ జోక్యం చేసుకోబోమన్న హామీతో క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటూ కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇదే నీట్ పేపర్ లీక్ కి సంబంధించి జరుగుతున్న నిరసన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే విద్యార్థులపై దాడులు ఆపండి అంటూ రాహుల్ చేసిన కొన్ని ఆరోపణలు ఇక్కడ ఉన్నాయి. సో వర్సిటీల తీరుపై మండిపాటు. సో పెల్లెట్లు తగిలి గాయపడ్డ యువకుని చూపిస్తున్న ఒక దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నీట్ నినాదాల మధ్య వందే మాతరం బిల్లు జవాబుదారీతనానికి ఇదే నాంది. సో దీక్ష విరమణపై సోనం వాంగ్చుక్ చేసిన వ్యాఖ్యలు. ఇక మోదీ పేరెత్తితే రేవంత్ కు కోపం ఎందుకు? సో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే యువత మేక్ ఇన్ ఇండియాను కోరితే బీజేపీ
లీక్ ఇన్ ఇండియాను ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజ్ పై రాహుల్ ఢిల్లీలో కొట్లాడితే సీఎం కొడంగల్లో దాక్కున్నారు అంటూ కూడా కేటీఆర్ ఆరోపించారు. ఇక నాడు పేపర్ లీక్ అయితే కేటీఆర్ రాజీనామా చేశారా అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక హై పవర్ కమిటీ పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపులు. సో పాలమూరు రంగారెడ్డిలో కొత్త నిబంధనలు కూడా రానున్నాయి. సో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లోని 4 ప్యాకేజీలకు సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం లభించినా కూడా బిల్లులు పాస్ చేసే ముందు పనికి సంబంధించిన వివరాలను నిర్ధారించుకోవాలి అంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక థర్డ్ పార్టీ పరిశీలింపచేసి హై పవర్ కమిటీ ఆమోదం తర్వాత గుత్తేదారుకు చెల్లించాలి అంటూ కూడా ఆదేశించింది. ప్రతి పనిని గుత్తేదారు చేశారా లేదా అని నిర్ధారించుకోవడం, అలాగే జాప్యానికి కారణం గుత్తేదారుది కాదు అంటూ కూడా కన్ఫర్మ్ చేసుకోవడం సహా మిగిలిన పలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కూడా వెల్లడించారు. ఇక కాంట్రాక్ట్ ఒప్పందం నిబంధనలు ఏవైతే ఉన్నాయో టెండర్ ప్రక్రియ, పనుల్లో జాప్యం, పెరుగుతున్న వ్యయం, ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే 3 దశాబ్దాల క్రితం జారీ చేసిన జీవో 94లో మార్పులు చేసేందుకు కూడా ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ప్రభుత్వం. ఇక తాజాగా సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపిన గుత్తేదారుకు బిల్లుల చెల్లింపుల్లో నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 4 ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో 7, అలాగే 11, 15, అలాగే 17 ప్రాజెక్ట్ ప్యాకేజీలు. సో వీటి అంచనాలకు ఈ నెల 17న జరిగిన మంత్రివర్గంలో కూడా వీటికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక దీనివల్ల ఖజానాపై అదనంగా 2,35,338 కోట్ల భారం పడినట్టు కూడా తెలుస్తుంది. ఇసుక అసలు పిటిషనే దాఖలు కాలేదు, తిరస్కరించామంటారా? సో ఇది బాధ్యత రాహిత్యం, విద్యార్థులపై పోలీసుల దాష్టికం వ్యవహారంలో సిజే జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు. సో 27న విచారణకు సమ్మతి కూడా తెలిపారు. ఇక టెండర్ నుంచి లావాదేవీల వరకు ధరణి ఏర్పాటు, యాజమాన్యం మార్పుల విచారణ జరుగుతుంది. ఇక అక్రమాల నిగ్గు తేల్చేందుకు సెట్కో అధికారులు, ఇక అనిషా డీజీ చారు సిన్హా, అలాగే చైర్పర్సన్ గా 7 సభ్యులతో కమిటీ కూడా నియమించున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించేలా కూడా టీఓఆర్ జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఈవీల జోరుకు రాయితీలే ఇంధనం. సో 1.58 లక్షల వాహనాలు, 1,483 కోట్ల లబ్ధి. ఇక ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించిన రవాణా శాఖ డిసెంబర్ నెలాఖరుతో ముగియనున్న పన్ను రాయితీ.